సమ్మర్స్ లో మన అబ్బాయిలకి చాలా కామన్ గా ఉన్న స్కిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయిలీ స్కిన్. ఫేస్ అనేది బాగా ఆయిలీగా అయిపోతూ ఉంటుంది. సో ఫేస్ బాగా ఆయిలీగా అయిపోయిందంటే మన ఫేస్ మీద చాలా రకాలైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. లైక్ ఫేస్ మీద పింపుల్స్ అనేవి విపరీతంగా వచ్చేస్తుంటాయి, డార్క్ స్పాట్స్ అనేవి వచ్చేస్తుంటాయి, అండ్ పోర్స్ అనేవి బాగా లార్జ్ గా అయిపోతుంటాయి, అండ్ లాస్ట్ కి మన స్కిన్ అనేది బాగా ఆయిలీగా అయిపోతుంటుంది అండ్ డల్ గా అయిపోతుంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే మన సమ్మర్స్ లో ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. అంటే లైక్ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానీ లేదా మనం యూజ్ చేసే స్కిన్ కేర్ కానీ అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడే మన స్కిన్ అనేది సమ్మర్స్ లో మంచి గ్లోగా ఉంటుంది. సో మరి సమ్మర్స్ లో మన స్కిన్ మీద ఉన్న ఆయిల్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి రన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, చేంజ్ యువర్ ఫేస్ వాష్. సో ఇక్కడ మనం ఫేస్ వాష్ యూజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనకి తెలిసిన ఒక 4 టైప్స్ ఆఫ్ ఫేస్ వాషెస్ ఉంటాయి. ఒకటి జెల్ టైప్, ఒకటి ఫోమ్ టైప్, ఒకటి క్రీమ్ టైప్ అండ్ ఒకటి లిక్విడ్ టైప్. సో ఇక్కడ మనం ఆయిలీ స్కిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం క్రీమ్ బేస్ ఉన్న ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి, మిగతావన్నీ కూడా పక్కన పెట్టాలి. ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రైగా ఉందనుకోండి, అప్పుడు మీరు క్రీమ్ బేస్ వదిలేసి మిగతావి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రీమ్ బేస్ ఉన్న ఫేస్ వాషెస్ మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యాక్టివేటెడ్ చార్కోల్ ఉన్న ఫేస్ వాష్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి ఈ సమ్మర్స్ లో. ఎందుకంటే యాక్టివేటెడ్ చార్కోల్ మీ ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేసి మీ పోర్స్ లోపల ఉన్న డస్ట్ అండ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దీని వల్ల మీ ఫేస్ మీద ఉన్న ఆయిల్ కంట్రోల్ అవుద్ది అండ్ అదే విధంగా మీ పోర్స్ అనేవి ఎన్లార్జ్ అవ్వకుండా ఉంటాయి guys. సో ఈ సమ్మర్స్ లో మీరు ఒక క్రీమ్ బేస్ ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, యూజ్ ఏ టోనర్. సో టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇక్కడ టోనర్ ఏం చేస్తుంది అంటే మన ఫేస్ మీద ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని రిమూవ్ చేసి మన స్కిన్ ని ఈవెన్ టోన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదే విధంగా మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో వాటిని కంట్రోల్ చేసి మన ఫేస్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ని మాత్రమే స్టే అయ్యేలా చేస్తుంది. సో మనం ఒక టోనర్ అనేది యూజ్ చేయాలి. సో ఏ టోనర్ యూజ్ చేయాలంటే మీరు ఒక ఫ్రూట్ బేస్ ఉన్న టోనర్ యూజ్ చేసుకోవచ్చు. సో కొన్ని బెస్ట్ టోనర్స్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, వాటిలో కూడా సెలెక్ట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర టోనర్ లేకపోతే ఒక రోజ్ వాటర్ అనేది యూజ్ చేయొచ్చు ఒక టోనర్ లాగా. ఇది మీ ఫేస్ ని మంచి గ్లో చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఒక విటమిన్ సి సీరం మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి ఈ సమ్మర్స్ లో. ఎందుకంటే విటమిన్ సి సీరం అనేది మన ఫేస్ మీద ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదే విధంగా స్కిన్ మీద ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేసి మీ స్కిన్ కి ఒక మంచి రేడియన్స్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ సమ్మర్స్ లో మీ స్కిన్ కేర్ రొటీన్ లో ఖచ్చితంగా ఒక మంచి విటమిన్ సి సీరం అనేది పర్చేస్ చేసుకుని యూజ్ చేయండి గైస్. ఒక మంచి విటమిన్ సి సీరం ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, ఒక మాయిశ్చరైజర్ లేదా ఫేస్ క్రీమ్. సో చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడు ఫేస్ అనేది జిడ్డుగా అయిపోతూ ఉంటుంది, ఫేస్ అనేది ఇంకా ఆయిలీగా అయిపోతుంటుంది. సో ఇలా అవడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ రాంగ్ మాయిశ్చరైజర్ పర్చేస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి గైస్. అప్పుడే మీ ఫేస్ మీద ఆయిల్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదా మీరు ఒక ఫేస్ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లైక్ హిమాలయ కేసర్ క్రీమ్ లేదనుకుంటే వికో టర్మరిక్, ఇలాంటి క్రీమ్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మీ స్కిన్ ని ఒక గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ ఫేస్ ని ఆయిలీగా చేయడానికి హెల్ప్ చేయు. అండ్ అదే విధంగా మీరు గ్లో అండ్ లవ్లీ లేదా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ లాంటి క్రీమ్స్ ఉంటాయి కదా, వాటిని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవి మీ ఫేస్ ని ఇంకా దారుణంగా ఆయిలీగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో అందుకోసం మీరు ఒక ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ లేదా ఒక ఫేస్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 5, వీక్లీ ఒకసారి మీ స్కిన్ ని ఎక్స్ఫోలియేటింగ్ చేసుకోవాలి. ఎక్స్ఫోలియేటింగ్ అంటే స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే చూడండి గైస్, మీ పోర్స్ లోపల చాలా డస్ట్ అండ్ పొల్యూషన్ ఉంటుంది. సో మన అబ్బాయిలు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే మీ పోర్స్ లోపల డస్ట్ అండ్ పొల్యూషన్ వెళ్ళిపోయి ఆ పోర్స్ ని క్లాక్ చేసేస్తాయి. సో దానివల్ల ఏదైతే ఆయిల్ న్యాచురల్ ఆయిల్స్ రావాలో అవన్నీ ఆగిపోయి అది పింపుల్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకోసం మీరేం చేయాలి, వీక్లీ ఒకసారి స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. ఇది మీ పోర్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డస్ట్ అండ్ పొల్యూషన్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీ స్కిన్ అనేది ఎప్పుడు గ్లోగానే ఉంటుంది. సో అందుకోసం వీక్లీ ఒకసారి ఖచ్చితంగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 6, వీక్లీ 2 times ఒక ఫేస్ మాస్క్ అనేది యూజ్ చేయండి గైస్. సో ఫేస్ మాస్క్ ఏదైనా పర్లేదు, ముల్తాని మట్టి ఫేస్ మాస్క్ అన్నా, కెవలిన్ క్లే ఫేస్ మాస్క్ అన్నా, లేదా శాండిల్ వుడ్ లేదనుకుంటే మసూర్ దాల్, ఏదో ఒక ఫేస్ ప్యాక్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి వీక్లీ 2 times. ఎందుకంటే ఫేస్ మాస్క్ అనేది మన అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏదంటే ఏదైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా లేదనుకుంటే స్కిన్ డల్గా ఉన్నా వాటిని గ్లో చేసి ఒక రెజ్యూనేటింగ్ గ్లో అనేది ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, రేడియన్స్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకోసం వీక్లీ 2 times మీరు ఖచ్చితంగా మీరు ఒక ఫేస్ మాస్క్ అనేది యూజ్ చేయాలి గైస్. ఇది మ్యాండటరీగా యూజ్ చేయాలి. సో ఈ 6 టిప్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే మీ ఫేస్ మీద ఈ సమ్మర్స్లో ఆయిల్ అనేది రాకుండా ఉంటుంది, ఎక్సెస్ ఆయిల్ రాకుండా మీ స్కిన్ మంచి గ్లోగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది.
అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే మీరు సమ్మర్స్లో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసే బయటికి వెళ్ళండి, లేదనుకుంటే అసలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎంత స్కిన్ కేర్ చేసినా ఆ స్కిన్ అనేది ఎప్పుడు గ్లోగా ఉండాలి అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మీరు ఒక సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మీ స్కిన్ అనేది ఈ సమ్మర్స్లో మంచి గ్లోగా అందంగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.